జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో ప్రోటోకాల్ వివాదం చెలరేగింది. ఎమ్మెల్యే విజయుడు, ఎంపీ మల్లు రవి మధ్య తోపులాట జరిగింది. వడ్డేపల్లి మండలం పైపాడ్ గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తుండగా ఈ వివాదం తలెత్తింది. కొబ్బరికాయ కొట్టే విషయంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఎంపీ మల్లు రవి కొబ్బరికాయ కొట్టిన తర్వాత మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కొబ్బరికాయ కొట్టేందుకు ప్రయత్నించారు. అయితే ప్రోటోకాల్ లేని వ్యక్తులతో కొబ్బరికాయ ఎలా కొట్టిస్తారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు ప్రశ్నించారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. అలంపూర్ నియోజకవర్గంలో ఒక రోడ్డు శంకుస్థాపన విషయమై ఇరు వర్గాల మధ్య బాహాబాహి దాకా వెళ్లినటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం. అది కూడా ఎమ్మెల్యే విజయుడు, ఎంపీ మల్లు రవి మధ్య తోపులాట జరిగేదాకా కూడా వివాదం చేరుకుంది. వడ్డేపల్లి మండలం పైపాడ్ గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తుండగా ఈ వివాదం చెలరేగింది. కొబ్బరికాయ కొట్టేటువంటి క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఎంపీ మల్లు రవి కొబ్బరికాయ కొట్టిన తర్వాత మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కొబ్బరికాయ కొట్టేందుకు ప్రయత్నించడంతో ప్రోటోకాల్ లేని వ్యక్తులతో కొబ్బరికాయ ఎలా కొట్టిస్తారంటూ స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు ప్రశ్నించారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. నేను పార్లమెంట్ మెంబర్గా కొబ్బరికాయ కొడదామంటే నేను గుంజుకొని పోయే పరిస్థితి వచ్చినప్పుడు నేను పోలీసుల్ని ఎంఆర్ఐ ఎమ్మెల్యే గారికి చెప్పాను. ప్రోటోకాల్ అంటే నీకు నాకు ప్రోటోకాల్, తక్కిన వాళ్ళంతా మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళని కొట్టమని చెప్పాను, కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కొడతారు. అది మామూలుగా జరిగే పని. నేను ఎప్పుడు ప్రోటోకాల్కు వ్యతిరేకంగా, కానీ నా ప్రోటోకాలే ఆఫ్ చేస్తే నేనే కొబ్బరికాయ కొట్టకుండా నెట్టి మీదకు పోయేటట్టు కార్యక్రమం చేస్తే ఇది ఏం జరుగుతుంది? ఇది తప్పు కదా. దాని మీదనే నేను కొద్దిగా చెప్పాను. విజయుడు గారు, ఇది మంచి పద్ధతి కాదు, మీరు ఏమనుకుంటున్నారు? నేను ఎంపీని, ఎలక్టెడ్ ఎంపీ, ఇక్కడ ప్రోగ్రామ్ డిక్లేర్ చేసుకుని వచ్చాను. ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలా, నీకు నేను చెప్తాను. నిన్నే ముందు కొబ్బరికాయ కొట్టమని చెప్పాను. నువ్వు కొట్టిన తర్వాత నేను కొట్టాలి కదా. నన్ను కొట్టకుండా ఆయన దగ్గర ఈయన దగ్గర సంచులు గుంజుకునే కార్యక్రమం చేస్తే ఇది మంచిది కాదని చెప్పాను. నాకు ప్రజాస్వామ్య విలువల మీద చాలా గౌరవం ఉంది. ఇనాగ్రేషన్కి నేను వస్తుంటే మధ్యలో ఇలా ఐజోలో మా కార్యకర్తలు, మా బీఆర్ఎస్ కార్యకర్తలు మాకోసం వెయిట్ చేస్తుంటే ఈ పోలీసు వాళ్ళు అనవసరంగా అడ్డంగా దౌర్జన్యంగా తొలకొచ్చి చేసిన పెట్టినారు. అందుకే ఈరోజు ఆ ఇనాగ్రేషన్కి నన్ను పోలేదు. నా కార్యకర్తలు లేని నేను ఇనాగ్రేషన్ ఎందుకు చేయాలా అని చెప్పలేదు. అందుకే నా కార్యకర్తల కోసం వచ్చి నా కార్యకర్తలు తీసుకుపోతుండే కూడా ఇప్పుడు కూడా నా కార్యకర్తలని నా వాళ్ళని బయట పంపిస్తారు ఈ పోలీసు వాళ్ళు. ఈ ప్రభుత్వం, ఈ ప్రజాపాలన అంటారు. ఇదేనా ప్రజాపాలన?